హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి అయితే ఈవినింగ్ రొటీన్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఈవినింగ్ 4 PM టు 9 PM. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 4 అవుతుంది. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. తీసుకురాగానే ఫస్ట్ నేను చేసే పని వాళ్ళకి బాతింగ్ అన్నమాట. రాగానే ఫస్ట్ అయితే స్నానమే చేపిస్తాను. స్నాక్స్ కానీ, టిఫిన్స్ కానీ ఏమి పెట్టను. స్కూల్లో వాళ్ళింక చేతులు ఎక్కడెక్కడో పెడతారు. కొంచెం డర్టీగానే వస్తాడు మా వాడైతే. సో, రాగానే ఫస్ట్ నేను చేపిచ్చేది స్నానమే. సో, స్నానం చేపిచ్చాక స్నాక్స్ ఇస్తే ఏంటంటే వాళ్ళకి చాలా ఫ్రీగా ఉండి ఇంకా మంచిగా తినేస్తారు. సో, ఇంకిక్కడ ఈమైతే కెమెరా ముందు ఆమె పెర్ఫార్మన్స్ చేస్తుంది. పిండి లేదు, దోశ లేదు, ఇడ్లీ ఒకటే ఉంది. పూరి తిన్నావుగా, స్కూల్కి పెట్టానుగా. పూరిలా ఇంకా లేవు నాన్న, రేపు చేసి పెడతానులే, ఓకేనా? రోజు పూరి చపాతి తింటా, అన్నం ఎప్పుడు తింటావురా? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మందార పూలు కోసుకొచ్చుకున్నాను అన్నమాట. ఇది హెయిర్ బాగా లాస్ అవుతుందని చెప్పేసి అయితే తీసుకొచ్చుకున్నాను. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. శ్రేయాంష్‌క వచ్చేసి అయితే ఇంకా స్నాక్స్ కోసం వెతుకుతుంది. మనం ఇచ్చిన వాళ్ళకి నచ్చవు కదా! సో, ఇంక తనకేం కావాలో తను చూసేసుకుంటుంది. ఇంకా ఏమున్నాయని వెతుక్కోగా తనకైతే లడ్డు దొరికిందనమాట. ఆ లడ్డు తీసుకొని ఇద్దరు షేర్ చేసుకొని అయితే తింటున్నారు. సో, రాగానే వీళ్ళిద్దరూ తినడము, ఇంకా ఆడుకోవడం అంతే. హోంవర్క్ అయితే చేయదు. తనకి ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తది. సో, నేను కూడా తననైతే ఫోర్స్ చేయను. బత్తాయికాయలైతే మొన్న సండే రోజు మార్కెట్‌లో తెచ్చాను. ఈ జ్యూస్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి పిల్లలకి. జ్యూస్ చాలా ఎనర్జీ కదా పిల్లలకి. సో రోజు ఈవినింగ్ వాళ్ళకి కంపల్సరీగా జ్యూస్ ఇస్తాను అన్నమాట. మార్నింగ్ ఇవ్వను, ఈవినింగ్ ఇస్తాను. స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ పెట్టేసి అయితే జ్యూస్ ఇస్తాను. ఇన్ని బత్తాయికాయలు పిండితే ఎంత జ్యూస్ వస్తుందో చూసేద్దాం. 12-13 వరకు అయితే ఉన్నాయి బత్తాయికాయలు. సో ఎంత జ్యూస్ వస్తుందో చూద్దాము. కానీ జ్యూస్ చేయడం మాత్రం కష్టం అన్నమాట. చాలా హార్డ్గా ఉండిద్ది, చేయడం కష్టం. కానీ పిండితే మాత్రం ఇంతే జ్యూస్ వస్తుంది. చూడాలి. ఫస్ట్ అయితే అన్ని కట్ చేసి పెట్టుకుంటాను. ఈ జ్యూస్ ప్రిపేర్ చేయడానికైతే నేను ఈ జ్యూసర్ తీసుకున్నాను. డైరెక్ట్ మిక్సీలో వేస్తే ఏంటంటే దాంట్లో సీడ్స్ ఉండి చేదుగా అనిపిస్తుంది. సో, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా చాలా రోజులవుతుంది. లెమన్ కానివ్వండి, ఆరెంజెస్, బత్తాయికాయలకైతే బాగా యూజ్ అవుతుంది. సో, ఇంక దీంట్లో చేస్తే ఏంటంటే పల్పు గింజలనేవి పైనే ఉంటాయి. సో, జస్ట్ మనకు లిక్విడ్ అనేది కిందకొస్తుంది కాబట్టి ఈజీగా అనేది ఉంటది. కానీ ప్రెస్ చేయడమే కొంచెం కష్టమవుతుంది. సో, టైమ్ టేకింగ్ ప్రాసెస్ కూడా కొంచెం ఎక్కువే. కొంచెం ఓపిక తెచ్చుకొని చేయాలన్నమాట. అసలే మనం ఫిజికల్‌గా కొంచెం వీక్ ఉంటాము. అయినా సరే ఓపిక తెచ్చుకొని పిల్లలకి ఇవ్వాల్సిందే. సి విటమిన్ కదా! ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అవుతుంది. జ్యూస్ పిండి పిండి బాగా అలసిపోయాను. ఫైనల్‌గా జ్యూస్ అయితే పిండేసాను. అన్ని కాయలు పిండితే ఇంత జ్యూస్ వచ్చింది అన్నమాట. దాదాపు ఒక 13 ఉంటాయి బత్తాయికాయలు. అవన్నీ పిండితే ఇంత జ్యూస్ వచ్చింది. ఇంతే వచ్చింది చూడండి. దీంట్లో కొన్ని వాటర్ కలిపేసి ఇద్దరికి ఇచ్చేస్తాను. షుగర్ అయితే చాలా తక్కువ వేస్తాను. దీంట్లో కొంచెం పల్పు ఉండిద్ది అన్నమాట. సో అది కూడా వేస్ట్ చేయకుండా ఏంటంటే మనం స్ట్రైనర్లో వేసి గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లోకి వెళ్ళి కూడా జ్యూస్ వస్తుంది కదా. పిల్లలు తాగుతారో లేదో బత్తాయి జ్యూస్ అనుకున్నాను, బట్ మంచిగా తాగుతున్నారు. సో మనకు అంతకంటే హ్యాపీనెస్ ఇంకేముంది. పిల్లలు హెల్దీ ఫుడ్ తింటే పేరెంట్స్గా మనకు చాలా హ్యాపీగా ఉండేది కదా. వాళ్ళు ఫ్రూట్స్ తిన్నా, జ్యూసెస్ తాగినా, డ్రై ఫ్రూట్స్ తిన్నా. వస్తున్నా నేను వస్తున్నప్ప వాడి సంగతి చెప్తాపా. వీడియోలో అస్సలు మాట్లాడనివ్వట్లేదు. వీళ్ళతో ఇలా ఉండిద్ది. అందుకే వీళ్ళు లేనప్పుడే నేను వీడియో షూట్ అనేది పెట్టుకుంటాను. మ్యాక్సిమం వాళ్ళు లేనప్పుడు ట్రై చేస్తాను. సో ఈవినింగ్ రొటీన్ చేస్తే వాళ్ళు కంపల్సరీ ఉంటారు కాబట్టి వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉంటాయి మీకు. దీంట్లోకి వెళ్ళి పల్పులోకి వెళ్ళి జ్యూసెస్ తీసేసాను. సో ఇంకా ఫైనల్గా ఇంత జ్యూస్ వచ్చిందన్నమాట. అంత ప్రెస్ చేసి బాగా ప్రెస్ చేస్తే ఇంత జ్యూస్ వచ్చింది. సో షుగర్ కూడా ఇంత యాడ్ చేస్తాను అనమాట. ఎక్కువ వేయను. మీతో డైరెక్ట్గా మాట్లాడి ఉండిద్దని షూట్ చేసేటప్పుడే మాట్లాడతాను. కానీ ఇలాంటి నాయిస్ ఉండిద్ది బ్యాక్గ్రౌండ్లో అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ వాయిస్ వరుచుకోవాల్సి వస్తుంది. చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది కదా. పోయి చేస్తున్నాయి పిల్లలతోటి. బాగా కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఏం చేసావు అండి? కింద పడుకొని ఏడుస్తున్నావా అని మీకు చెప్పాలనుకునే గురించి చెప్పలేకపోతున్నా. కొంచెం చెప్పగానే మధ్యలో వచ్చి మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అన్నమాట. స్వామి కానీ చెప్పలేకపోతున్నా. ఎక్కడ దాకా వచ్చాం కదా మనం. అదే ఇప్పుడున్న జనరేషన్లో అయితే హెల్దీ ఫుడ్ పిల్లలకి చాలా అవసరం కాబట్టి సో ఇవి తింటే మనకు ఒక పేరెంట్స్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొచ్చేసి పిల్లలు ఇద్దరైతే జ్యూస్ తాగుతున్నారు. చిన్నగాడు కొంచెం తక్కువే తాగుతాడు క్వాంటిటీ. అది తాగడమే గొప్ప. వాడైతే ఇంకా శ్రేయాంష్కి అయితే తాగేస్తుంది. పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా.
మావాడు మాత్రం కొంచెమే తినేసాడు. శ్రేయాంష్కి మాత్రం ఎప్పుడు కంప్లీట్ చేసేసుకొని వస్తుంది. అంతా పాడు చేస్తారు వీళ్ళైతే. ఏమప్పాలు సరే తిని. జ్యూస్ తాగేసి అయితే ఇంకా బయటకొచ్చి స్నాక్స్ తింటూ ఆడుతున్నారు పిల్లలు. సో, ఇంకా నేను ఇల్లు క్లీన్ చేసుకోవాలి. లడ్డు తిన్నారు కదా! అది కింద పడేసి అంతా ఆయిల్‌గా అంతా అతుక్కుండిద్ది. సో, రోజు రెగ్యులర్‌గా ఈవినింగ్ ఏం మాఫ్ పెట్టను. ఎప్పుడైనా ఇలా ఆయిల్ మరకలు ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీగా పెడతాను. టైల్స్ మీద ఏంటంటే ఊరికే కనిపిస్తుంది. కాళ్ళకంతా అతుక్కునిద్ది. సో, మంచిగా అనిపియదు కదా ఇంకా. సో, తుడిచేసాను. ఇంకా గిన్నెలైతే అసలు తోమి చిరాకొస్తుంది కడిగి. ఎన్ని సార్లు కడిగినా మళ్ళీ సింక్ నిండిపోతున్నాయన్నమాట. ఆ బ్లాక్ కవర్ అయితే నేను కిచెన్‌లోనే పెట్టుకుంటాను. గిన్నెలు మొత్తం కడిగేసాక వంటయ్యాక అది తీసుకెళ్ళి మళ్ళీ బాల్కనీలో పెడతాను. నేను డస్ట్‌బిన్ బాల్కనీలోనే పెట్టుకుంటాను. కిచెన్‌లో పెట్టుకోవడం నాకిష్టం ఉండదు. ఇక్కడ ఇంకా సింక్ అంతా ఇవన్నీ కడిగేస్తున్నాను. క్లీన్ చేసేసుకొని మళ్ళీ వంట స్టార్ట్ చేస్తే మళ్ళీ పడిద్దనుకో కానీ మనసు ఒప్పుకోదు కదా! ఎప్పటికప్పుడు మనకి క్లీన్‌గానే ఉండాలి. అలా అయితేనే నాకు వంట చేయాలనిపిస్తది. స్టవ్ నీట్‌గా లేకపోతే నాకు అస్సలు వంట చేయాలనిపించదు. ఆ కౌంటర్ పార్ట్ కూడా నీట్‌గా ఉండాలి. షింక్ కూడా ఎప్పటికప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. దాంట్లో అన్నం మెతుకులు కానివ్వండి, ఇంకేదైనా డస్ట్ ఉన్నా కూడా చిన్న చిన్న దోమలు, ఈగలొస్తాయి. కిచెన్ కాబట్టి ఎప్పుడు నీట్‌గా ఉంచుకోవాలి. అది కిచెన్ నీట్‌గా ఉంటే చాలు నాకు అన్నం తినకపోయినా పర్వాలేదనిపిస్తది. మార్నింగ్ పిల్లల్ని పంపించేసి మళ్ళీ ఇంట్లో పని చేసుకునేసరికి నాకు 11:30, 12 అవుతది. సో, ఇంకప్పుడు మళ్ళీ బాక్సులు ఇచ్చేసొచ్చి కాసేపు ఎడిటింగ్ చేసుకుంటాను. సో, ఆలోపే మళ్ళీ ఈవినింగ్ అయినట్టు అనిపిస్తది. తీసుకొచ్చి మళ్ళీ స్నానాలు, స్నాక్స్, గిన్నెలు, వంట కంటిన్యూ. కడిగిన తర్వాత పిల్లలు తినేసి ఎక్కడో పెడతారు మూలకు. అది మనకు కనిపించదు. మళ్ళీ కనిపిస్తే నాకైతే ఇప్పుడే షింక్ నీట్‌గా కడుక్కున్నాను. మళ్ళీ పడితే ఎలా? అందుకే నైట్ కడిగేస్తాను. ఆ, ఏం చేసింది టీచరు? వీడియో తీసిందా? ఏ టీచర్ తీసింది? మ్యాథ్స్ టీచరా? ఎందుకు వీడియో తీసింది నిన్ను? నువ్వు బండి ఆడుకుంటుంటే వీడియో తీసిందా? మీ టీచరా? ఒరే నేను మ్యాథ్స్ టీచర్. కాసేపు కూర్చున్నానో లేదో రామయితే కాల్ చేసి కిందికి రండి హాస్పిటల్‌కి వెళ్దామని చెప్పాడు. శ్రియాంశికకైతే ఐ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది. తగ్గుతుంది, వస్తుంది. ఒకసారి చూపిద్దాంలే అని తీసుకెళ్ళినాం. బట్ డాక్టర్ గారు లేరు. సో, ఇంకా వచ్చే దారిలో కూరగాయలు, పిల్లలకి స్నాక్స్, ఎగ్స్ అవన్నీ తీసుకొనొచ్చేసాను. స్నాక్స్ అయితే అసలు ఎన్ని తీసుకుంటున్నామో అన్నీ అయిపోతున్నాయి. మార్నింగ్ సాంబార్, ఇడ్లీ చేశాను. సో, అది తినడు తను. ఎందుకంటే ఆఫీస్‌లో ఎప్పుడు సాంబార్ ఉండిద్దంట. సో, తినడు. తనకిష్టమైన ఆలూ ఫ్రై కావాలని అడిగితే ఇంకా చేసి పెడుతున్నాను. ఆలు ఫ్రై అయితే నేను చాలా సింపుల్‌గా చేస్తాను. కానీ టేస్ట్ అయితే చాలా బావుండిద్ది. క్రిస్పీగా కూడా ఉండిద్ది. కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే డీప్ ఫ్రై చేస్తాను. ఆయిల్ తక్కువగా వేస్తాను. జస్ట్ ఆలు ఫ్రై వరకే వేస్తాను. డీప్ ఫ్రై చేసేసుకొని తాలింపేసుకోవడమే. చాలా బావుండిద్ది. క్రిస్పీగా ఉండిద్ది. సాంబార్‌లో కానీ అలా సైడ్ డిష్‌గా తింటే చాలా టేస్ట్‌గా ఉండిద్దనమాట. ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఒక సాంబార్‌తో తినాలనిపించదు నైటయితే. సో, అలాంటప్పుడేంటంటే మీరు సైడ్ డిష్‌గా దొండకాయ ఫ్రై కానీ, ఆలు ఫ్రై కానీ ఇలా ట్రై చేశారంటే మంచిగా తినేసేయొచ్చు. సో, ఈవినింగ్ 4 నుండి అసలెంత ఖాళీ లేదన్నమాట. ఒక్క 5 మినిట్స్ కూడా కూర్చున్నానో లేదో అంతే. 4 టు ఇప్పుడైతే 7 అవుతుంది. ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా ఖాళీ లేదు. ఈ ఇంట్లో పననేది బయటికి కనిపించదన్నమాట. ఎంతసేపు ఇంట్లో ఉంటున్నారు కదా అని అంటారు తప్పిస్తే, అసలు ఇంట్లో ఎంత పనుండిద్ది. పిల్లల్ని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, వంట చేసి పెట్టాలి. ఒక్కోయి కాదు 2, 3 రకాలు చేయాలి. ఒక్కొక్కరు ఒక్కోలా తింటారు. ఇప్పుడు చూడండి సాంబార్ మా ఇంట్లో అది తినరు. సో, తనకి సైడ్ డిష్‌గా ఇదేయాలి. ఇంకా ఆమ్లెట్ కూడా కావాలని అడిగారు. సో, ఇంకా ఆమ్లెట్ కూడా వేసేస్తున్నాను. నాకిది కావాలి చేసి పెట్టు అని మా ఆయన గాని, పిల్లలు గాని అడిగారంటే నేను చేయను. నాకు ఓపిక లేదనైతే చెప్పను. ఎందుకంటే వాళ్ళు తింటే నాకు చాలా హ్యాపీ. మీ ముందే పవర్ పాయింట్ చూసారు కదా! అందుకే ఆమ్లెట్ వీడియో అయితే తీయలేదు. సో, నేను వేసేసరికి పవరొచ్చేసింది. ఇంకా ఆమ్లెట్ కూడా వేసి పక్కన పెట్టి రైస్ కడిగేసి అయితే ఇంక పెట్టేసాను. అప్పటికే ఆకలని ఫైర్ అవుతున్నారు నా మీద. అర్రే! అది కావాలి, ఇది కావాలని అడుగుతారు. అన్నీ చేసి పెట్టంటారు. చేసే వరకు కూడా ఆగరు. ఆకలి అని. సో, ఆఫీస్‌లో సరిగ్గా తినడంట. అందుకే ఆగడు. ఇంక ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా నానేసుకుంటున్నాను మార్నింగ్‌కి. ఇంకా బాతింగ్ చేసొచ్చేసరికయితే కూర్చుండిపోయారు వీళ్ళు. నా కోసం వెయిటింగ్ ఇంకా. ఆల్రెడీ వేసేసుకుంటున్నారు కూడా. బాగా ఆకలేస్తుందని చెప్పేసయితే ఇంక తినేస్తున్నాము. ఈరోజు మా డిన్నర్‌లో స్పెషలొచ్చేసయితే సాంబార్, ఆలు ఫ్రై, ఆమ్లెట్ అనమాట. ఇంగ ఇష్టంగా తింటారు. కాలే చేసేస్తారు మొత్తం. శ్రేయాంష్‌కి కూడా ఆలు ఫ్రై, ఆమ్లెట్ అంటే ఆ కాంబినేషన్‌లో చాలా ఇష్టం. చిన్నుగాడికైతే మా ఆయన తినిపిచ్చేసాడు. సాంబార్‌తో కలిపిచ్చేసి నేను స్నానానికెళ్ళొచ్చేసరికైతే వాడికి తినిపిచ్చేసి వీళ్ళు తినడానికి రెడీగా కూర్చున్నారన్నమాట. వీడెళ్ళి కెమెరా ముందు విన్యాసాలు చేస్తున్నాడు.
రైస్ కొంచెం తినేసాను అంతే. ఇంకా చిన్నుగాడు వచ్చేసైతే నాకు వాష్‌రూమ్ వస్తుందని చెప్పేసైతే అడుగుతున్నాడు. అప్పుడు నా రియాక్షన్ చూడాలింకా. ఎప్పుడు అలాగే చేస్తాడు వాడు. డిన్నర్ కానీ, లంచ్ కానీ చేసేటప్పుడు అడుగుతాడు. స్కూల్‌కెళ్ళక ముందుకి కరెక్ట్‌గా లంచ్ చేసే టైంలోనే అడుగుతాడు తీసుకెళ్ళమని చెప్పేసి. ఇంకేం తినాలనిపిస్తది మళ్ళీ వచ్చి, ఇంక తినబుద్ధి కాదు. సో, మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసారా? చేస్తే కామెంట్ చేయండి. స్లీపింగ్ లైన్ స్లీపింగ్ లైన్ no, 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 no. కూర్చోరా, దండం పెడతా, మంచి కూర్చోరా. సిట్ మంచి కూర్చో, మంచి కూర్చో, కూర్చో, మంచి కూర్చో. స్లీపింగ్ లైన్ స్లీపింగ్ లైన్ స్లీపింగ్ లైన్ స్లీపింగ్ లైన్ స్లీపింగ్ లైన్ స్లీపింగ్ లైన్. అరే వాకిస్తాను. చిన్నగా నాన్నమ్మతో మాట్లాడతావా ఆ? చిన్ను ప్లీజ్ రా. ఒకటైపోయింది. అబ్బా టూ రాస్తారా, అబ్బా టూ రాస్తారా. స్కూల్లో నువ్వే రాసినావా అది? మరి వీడు రాయలేదు, టీచర్ రాసింది. టూ చూడు కిందికి. టూ టూ పట్టుకో పట్టుకోవడం వస్తలేదు నాన్న. కిందిగా కూడా బుక్ వైపు. టూ 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 టూ. ఇంకా హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చిన్నగాడిది. వాడికి హోంవర్క్ చేపించడం నాకు పెద్ద టాస్క్ అన్నమాట. శ్రేయాంష్‌కి అయితే అలా కాదు. తనే ఒక్కతి ఓన్‌గా కూర్చొని రాసుకునిద్ది. డౌట్ ఉంటేనే నన్ను అడిగిద్ది. అస్సలు విసిగించదు హోంవర్క్ విషయంలో. డాన్స్ ఏసారు, సాంగ్స్ వింటున్నారు. ఇంకా తర్వాత పడుకుంటారు. నాకైతే బాగా నిద్రొస్తుంది. ఇంకా వీడియో అంతే. ఒక టైం ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. సో ఓకే, అందరికీ గుడ్ నైట్. అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చేసి మీరు కూడా పడుకోండి.